ఆ ప్రభైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దాన యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి ఎముకలను బలపరచును. నువ్వు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు కూర్చుండ నీటి ఓట వలెను ఉండెదవు అని ఉదయించిన పరిశుద్ధాత్ముడు తెలిసి ప్రార్థన చేసి వేస్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడ దినం కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ త్యాగం చేస్తూ బైబిల్ అయితే దేవుని కృపను పూర్తి రాశాను. ఉపవాస ప్రార్థన చేస్తున్న విధంగా చేస్తున్నాం కదండి. ఇక్కడ మరి దేనికి రిఫరెన్స్లు చూసుకుంటే మరి కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనము 3వ వచనంలో ఏం మాట్లాడుతుందంటే దేవుడు పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు అని చెప్పేసి ఇక్కడ కీర్తనకాడ మాట్లాడుతున్నారండి. ఇక్కడ ఇంకా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు. సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. బాలురు సమస్యలుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోదురు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినది ఆకువాడక తన కాలమందు బలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేనేదంతయు సఫలమగును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా మరి యోహాను రాసిన గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే నేనిచ్చి నీళ్లు తాగువాడెప్పుడును దప్పుకొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గుగా ఉండనని ఆమెతో చెప్పిన అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఈ వచనాలన్నీ కూడా మరి నిజమైన ఉపవాసము మరియు ఆచరణాత్మకమైన దైవభక్తి, మరి పేదలను ఆదరించడము, మరి న్యాయం చేయడము గురించి తెలియజేస్తుందండి. ఇంకా దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు మరి పైన పేర్కొన్న వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయని ఈ వచనం చెబుతుందన్నమాట. దేవుని యెహోవాను నమ్ముకున్న వాళ్ళు యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బాధం పొందుతారంట. వారు పక్షిరాజులు రెక్కల చేతి పైకి ఎగురుతారంట, లేక పరిగెత్తారంట, సమస్యలుగా నడిచిపోతారంట. ఇంకా సమస్యల మీద బలవిచ్చోడు ఆయనే. మరి ఇంకా శక్తిహీనులకు కూడా బలాభివృద్ధి కలు చేసే దేవుడు కూడా మన దేవుడే అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా దేవుని యెహోవాను ఆశ్రయించి వారు ఎలా ఉంటారంటే అతను నీటి కాలువలో ఎవరైనా నాటబడినది ఆకువాడక తన కాలం ముందు ఫలించి చెట్టులే ఉంటారంట. అతను చేయదంతా కూడా సఫలమైద్ది అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు దేవుడు. ఏదైనా మరి క్షామకాలం ఏమి తృప్తిపరిచిన బలపరుస్తాను, నువ్వు నీరు కట్టి తోట వల్లే ఇప్పుడు నీటి ఓట వల్లే ఉంటావని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏదైనా అందరి జీవితం వారిని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సరస్వతంద్ర ఘనమైన మనకి ఎలా స్థుతిస్తుంది కాబట్టి అంతమంది ప్రపంచం ప్రతి పెట్టిన పేరు పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, నాకు తెచ్చిన కోరికలు తెచ్చించండి. బిడ్డలు మంచి శైలి నిధులకు ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక వస్తువులకు ఆర్థిక సాయం తెచ్చండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదం ఉందుకొని మొదటి కుంగిన వారు లేకపోతే రక్షణ తెచ్చండి. ఇంతగానే మీరు మీ అందరూ సిద్ధపడ్డ కృప చెప్పండి. యవనస్తులు బలపరిచిన కాలంలో కాడవేడి కృప చెప్పండి. మిత్రులానే మీరు ఇష్టానికి మీ అందరూ సిద్ధపడ్డ కృప చెప్పమని అక్కడ గుంపులు ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు నేసుకేస్తే పరిశుద్ధమైన నామన అడుగు పెట్టుకుని ప్రార్థిస్తామని తండ్రి. మీ దాని ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రయత్నం మనం చేసుకున్నాడు. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.